మహాగణాధిపతి నమః. భక్తివన్ ప్రేక్షకులకి స్వాగతం. నేను రూపనాథళ్ళ. మనతో పాటు శ్రీ శంకర్ విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కుప్ప శ్రీనివాస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఈ ఎపిసోడ్ లో మీరు అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకోబోతున్నారు. గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై గోమాత. గురుగారు, ఎపిసోడ్ మాకు చాలా స్పెషల్. వినాయక చవితి రాబోతుంది. గోమయంతో వినాయకుడిని తయారు చేస్తున్నారని చెప్పి మేము రావటం జరిగింది. అద్భుతమైనటువంటి దృశ్యాలు, మీరు తయారు చేసిన ప్రతిమలు మేము చూసాం. మీరేం చెప్తారు ఈ సందర్భంగా? జయ గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. అసలు ఈ గోమయ గణపతి ఎవరికైనా తెలిసింది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెలుసు. ఇవాళ ఉన్న కాలమాన పరిస్థితుల్లో మట్టి గణపతులు ఈ మధ్యకాలంలో ఎకో ఫ్రెండ్లీ అని చెప్పి కొత్తగా చేస్తున్నారు. అసలు ఈ గోమయం ఏమిటి, అయోమయపు సమాజానికి ఈ గోమయం ఏమిటి అనేది అర్థం కాదు. వేద పురాణ ఇతిహాసాలన్నీ కూడా శ్లాఘించాయి గోమాత గురించి. అంటే ఇవాళ ఆవు పేడ మనకి చాలా పవిత్రమైనది, ఆవు మూత్రం ఔషధీకరణమైనది. ఇలాంటిది మనము గోమయంతో, పవిత్రమైన గోమయంతో వినాయకులను చేయటానికి ఏదైనా పురాణయుక్తంగా ఉన్నదా అని చెప్పి ఒక్కసారి కనుక మనం ఆలోచించేట్లయితే ఆశ్చర్యకరం ఏమిటంటే, తల్లి తండ్రి కలయిక మూలాన సంతానం ఏర్పడుతుంది. కానీ పార్వతీ పరమేశ్వర్లకి సంగమం లేకుండా పుట్టినవాడు గణపతి. ఇది ఎక్కడ ప్రపంచంలో చాలా పెద్ద విడ్డూరం. మరి అలాంటిది గణపతి ఎలాగా అని అడగచ్చు కదా. ఆవిడ మనకి పురాణయుక్తంగా ఎలా కనపడుతుంది? ఆవిడ స్నానానికి వెళుతూ నలుగు పెట్టుకుంది, నలుగు నుంచి పిండి వచ్చింది, పిండిని ముద్దగా చేసింది, ప్రాణం పోసింది అనేది మనం కథ చదువుకుంటాం. వినాయక చవితి ఎవరు చదువుకున్నా అదే కథ చదువుకుంటాం. అయితే గోమయ గణపతిలో ఈయన వ్యవసాయాత్మకమైన దేశం భారతదేశం. ఈ వ్యవసాయాత్మకమైన దేశం భారతదేశానికి గౌరీ పుత్రుడు గణపయ్య. గౌ అంటేనే గోమాత, రీ అంటే ఇచ్చింది. గోమాత ఇచ్చింది ఏమిటి? ఆవు పాలు, అమృతం. గోవు యొక్క మూత్రము గంగతో సమానం. మరి ఆవు పేడ దేనితో సమానము? ఆవు పేడలో యమున ఉంటుంది. అందుకనే ఆవిడ గంగా యమున సరస్వతి యొక్క సంగమమే గోమాత. ఈ యమున ఏదైతే ఉంటుందో, ఆవు పేడ గౌరీ అన్నప్పుడు గోమాత ఇచ్చింది భూమి మీద పడేటప్పుడు అన్ని గణాలని, అంటే భూమి యొక్క వృద్ధిని, దాని యొక్క పంటల సమృద్ధిని పెంచేందుకు భూమి మీద పడే గణపయ్యే గోమయం. ఆవు పేడ భూమికి తగిలితే ఏమవుతుంది? సైన్స్ ప్రకారంగా మాట్లాడుకున్నట్లయితే వానపాములు పెరిగి భూమిలో లోతులు 50 మీటర్ల లోతుల దాకా పోయి గుల్ల చేసి నీటి యొక్క శాతాన్ని భూమిలో పెంచి మనకి సకాలంలో పంటలు బాగా పండేటట్టుగాను, నీటి ఎద్దడి లేకుండాను, అంటే వ్యవసాయాత్మకమైన భారతదేశానికి. అందుకే మీకు ఈయన యొక్క చేతిలో హలం ఉంటుంది. హలము అంటే దున్నేందుకు కావలసిన నాగలి అంటాం. ఈయన తొండం ఏమిటి అంటే నీరు తుడుచుకునేది. ఈ తొండంతో నీరు తీసుకుని చిన్న కళ్ళతో, పెద్ద చాటలైన చెవులతో, పెద్ద బాణైన పొట్టతో, దీనికి మళ్ళీ పాము లాంటిది కట్టబడి కింద ఏమో ఎలక వాహనం. ఎక్కడా కూడా సృష్టిలో చూడం ఇటువంటి రూపాన్ని. అంటే మన సనాతన ధర్మం ఏం చేసిందంటే, 4 కాళ్ళు ఉన్నది ఎలక, 4 కాళ్ళు ఉన్నది ఏనుగే.
అంత పెద్ద స్వరూపం, అడవిలో అంతకన్నా పెద్ద జంతువు లేదు, ఇంతకన్నా చిన్న జంతువు లేదు. ఈ రెండింటినీ ఒకే చోట, అంటే పేద ధనిక అనే భేదం లేకుండా చూడటం, సమభావంతో చూడటం సనాతన ధర్మం. సనాతన ధర్మం ఏం చేసిందంటే రెండింటినీ ఒకే చోట పెట్టింది. ఎలకకి కష్టం ఉంటుంది, ఏనుగుకి కష్టం ఉంటుంది, ఏనుగు కష్టం ఏనుగుకి, ఎలక కష్టం ఎలకకి. కాబట్టి ఈ రెండింటినీ సమానంగా చూసే ఒక దృష్టికోణాన్ని, అదే కాకుండా ఇదివరకు రోజుల్లో మనకి ధాన్యం రాగానే పురులు కట్టేవాళ్ళం. పురులు కట్టి ఈ ధాన్యం అంతా దానిలో పోసేవాళ్ళం, చాటలతో చెరిగేవాళ్ళం. అందుకే ఆయన చాటలు, చెవులు చాటలుగా ఉండేవి, చాటలతో చెరిగి. ఇవన్నీ చేస్తే ఏంటి, ధాన్యం ఉన్నప్పుడు ఎలకలు వస్తాయి, ఎలక ఉన్నప్పుడు పామును కట్టారు. అంటే ఏమిటంటే ఈయన వ్యవసాయాత్మకమైన గణపతి. అంటే అన్నాన్ని సృష్టించేందుకు, అలాంటి అన్నం సృష్టించాలంటే నీరు చాలా అవసరం. అటువంటి నీటికి శుద్ధిగా ఉంచేందుకు గోమయ గణపతి అవసరం. ఎందుకంటే ఇవాళ ఇన్ని నదులు ఉండి మన దరిద్రం ఏమిటంటే మనం నీళ్లను కొనుక్కుని తాగుతున్నాం. అందుకనే సైన్స్, ఇవాళ మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే ఈఎం టెక్నాలజీ అని చెప్తోంది. ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే ఆవు పేడలో 10 grams ఆఫ్ కౌడంగ్ ఈజ్ హ్యావింగ్ 3 trillions ఆఫ్ ప్రోబ్యాక్టీరియా. ఇది నీళ్లలో పడినప్పుడు ఏమవుతుందంటే దీని నుంచి వెలువడిన బ్యాక్టీరియా అక్కడుండే జలచరాలన్నిటికీ ఆహారం అవుతుంది, నీటిని శుద్ధి చేస్తుంది, భూమిని సారవంతం చేస్తుంది. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, చట్టాలు ఉన్నప్పటికీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అంతంత పెద్దవి తీసుకుని ముందుగా వెనక్గా తాగి ముందుగా డ్యాన్స్ చేసి తీసుకుని నీళ్ళలో తొక్కి పడేస్తున్నాం. దానికి వేసే రంగులన్నీ కెమికల్ రంగులన్నీ వేస్తున్నాం. దీని మూలాన నీటి కాలుష్యం పెరుగుతోంది, జల కాలుష్యం మూలాన జలచరాలు చచ్చిపోతున్నాయి, అవి తాగిన జంతువులు మరణిస్తున్నాయి, ఆ జంతువులని తిన్నవాళ్ళు అనారోగ్య పాలవుతున్నారు. సో ఇవన్నీ చైన్గా వెళ్తోంది. కాబట్టి మన పర్యావరణ పరిరక్షణకి గోమయ గణపతి ఎంతగానో ఉపయోగపడుతుంది. అటువంటి గోమయ గణపతుల్ని, ఎందుకంటే ఇవాళ ఏమండి ఏ పురాణంలో చెప్పారండి గోమయ గణపతిని పూజ చేయమని అంటే, వాళ్ళ ఉన్న కాలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడమని ఎవరు చెప్పాల. ఇదివరకులో చెరువుల్లో ఉండే పూడికని తీసి నీటి యొక్క దీన్ని పెంచడానికి గోమయ మామూలుగా ఆవు పేడతో మట్టితో తయారు చేసేవాళ్ళు వినాయకుళ్ళు. ఇవాళ కాలమాన పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే ఉన్న నీరే తక్కువ ఉంది, ఆ నీటిని శుద్ధిగా ఉంచుకోవటం, పవిత్రంగా ఉంటుందంటే సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్ కూడా ఇవాళ గోమయాన్ని వాడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గోమయంతో గనక, ఎందుకంటే గోశాలలు ఇవాళ భారతదేశంలో నిత్యము 30,000 గోవధ జరుగుతోంది, గో సంతతిని చంపుతున్నాం. ఆవు పేడతో గనక మనం వ్యవసాయం చేస్తే సేంద్రియ వ్యవసాయం అవుతుంది. ఆ సేంద్రియ వ్యవసాయం మూలన ఆహారం, మంచి ఆహారం వస్తుంది. ఆ ఆహారాన్ని మనం తీసుకోగలిగితే ఆనందం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి మనం తినే ఆహారం మూలానే మనకి ఆనందం కలగాలి. అది సేంద్రియ వ్యవసాయం. సేంద్రియ వ్యవసాయానికి మూలాధారంగా ఉండే గోమయాన్ని మనం పవిత్రంగా తయారు చేస్తూ, ఈ విధంగా ప్రతి గోశాల గనక గోమయ వినాయకులం గనక తయారు చేసేట్లయితే ఎక్కడ యాచన చేయకుండా ఈ విధమైన గోమయంతో గోవుల్ని సంరక్షించవచ్చు అనే ఒక ఆలోచనతో శ్రీ శంకర విద్యాభారతి గో సంరక్షణ చారిటబుల్ ట్రస్ట్ గత 15 ఏళ్లుగా మేము ఈ గోమయ విగ్రహాలే కాకుండా ప్రతి పండక్కి ఏ యొక్క అవసరాలు ఉంటాయో, రాఖీ వస్తే రాఖీలు ఆవు పేడతో చేయటం, అలాగే దీపావళి వస్తే ప్రమిదలు చేయటం, లక్ష్మీదేవి విగ్రహాలు చేయటం, ఆర్ట్గా చేయటం, క్రాఫ్ట్గా చేయటం, నర్సరీలకు కావాల్సిన కుండీలు తయారు చేయటం, ఒక వస్తువు ఏమి రకరకాల వస్తువులన్నింటినీ కూడా తయారు చేస్తూ, దీని మూలాన సెల్ఫ్ సస్టైన్ కావాలి. గోశాల అనేది దాని కాళ్ళ మీద అది నిలబడాలే కానీ డొనేషన్స్తో కాదు. అలా నిలబడితే అన్ని గోశాలలు బాగుంటాయి. ఇవాళ ఏమవుతుంది, ఇవాళ ఒక్కరోజు ఇచ్చేవాడు రెండో రోజు ఇవ్వడు, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అలా ఉంటాయి. కాబట్టి సమాజాన్ని మనం తప్పు పట్టకుండా సమాజానికి గోమాతతో ఏమిచ్చి మనం చేసుకోవచ్చు. ఉదయాన్ని లేచిన దగ్గర నుంచి పళ్ళపొడి దగ్గర నుంచి, సబ్బుల దగ్గర నుంచి, నూనెల దగ్గర నుంచి, నిద్ర పట్టకపోతే కూడా గో ఘృతము, ఆవు నెయ్యితో చుక్కలు గనక వేసుకుని నిద్ర తెచ్చుకునేందుకు పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటివన్నీ కూడా ఉత్పత్తులు, గో ఉత్పత్తుల్ని, పంచగవ్య ఉత్పత్తులన్నింటినీ చేసి అటు ఆరోగ్యాన్ని, సమాజానికి రెగ్యులర్గా వాడే కన్స్యూమబుల్స్ కూడా మనం తయారు చేసుకుంటూ ఈ విధంగా నడిపిస్తేనే గోశాలలు నిలబడతాయి. లేకపోతే
ఇవాళ మనం గణపతిని చేసుకున్నాం, గణపతి అవును. 10 రోజులు అయిపోగానే నీళ్ళల్లో వేస్తాం. ఉమ్, లేదు, మన దొడ్లో మన చెట్లు ఉన్నాయి, చెట్లల్లో వేసి మనం నిమజ్జనం చేయవచ్చు. అది ఈ స్లోగా కరిగి ఆ యొక్క సారము భూమికి చేరి ఎప్పుడైతే దీన్ని భూగోళము అంటున్నాం, భూ అంటే భూమాత, గో అంటే గోమాత, గోమాత లేకపోతేనే భూమాత గందరగోళం అవుతుంది. ఉమ్, కాబట్టి గోవుతో ఉండే ఉత్పత్తుల్ని కనుక మనం భూమికి అందించేట్లయితే భూమి సస్యశ్యామలమై భారతదేశం ఆర్థికాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, దేశాభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా జరుగుతాయి. కాబట్టి గోమయ వినాయకుడి యొక్క ప్రాశస్యాన్ని మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇవాళ రోజున ప్రతి గ్రామంలోనూ మనం చూస్తే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, ఉన్న నీటిని కాలుష్యం చేస్తున్నాం. కాలుష్య జలమండలి, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చట్టాలు పెట్టినప్పటికీ కూడా ఇలాంటివి అందరూ చెయ్యాలనేది మా కోరిక. ఎందుకంటే ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఏమంటారు, ఏమండి వేరేవి లేవు కదా, సబ్స్టిట్యూట్ ఉంటే కదా ఇది ఆపేందుకు. అందుకని ప్రతి గోశాల, ఎందుకంటే దేశంలో చాలా గోశాలలు ఉన్నాయి, అన్ని గోశాలలు ఒక్క వినాయక చవితి రోజున 2000 కోట్ల బిజినెస్ జరుగుతుంది. అటువంటి బిజినెస్లో మనం పార్ట్నర్స్ అయ్యి కొంత కాకపోతే కొంత మన శక్తి వరకు మనం చేయగలిగితే అది స్త్రీ ఉపాధి కలిగిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ మనం ఒక్కళ్ళని చేయలేం, మనుషుల్ని పెట్టుకు చేయాలి, వాళ్ళకు ఉపాధి కలిగించవచ్చు. ఉపాధి ద్వారా వాళ్ళు ఆనందం పొందుతారు. ఈ విగ్రహాలు తయారవటం వలన సమాజ హితం జరుగుతుంది. ఇది లోకహితం జరిగేందుకు చేసే కార్యక్రమం. ఇది దీని మూలాన ఇది బిజినెస్ మోడ్ కాదు. బిజినెస్ ఉంది, బిజినెస్ లేదని చెప్తల్లా, కానీ ధర్మానికి సంబంధించిన బిజినెస్ ఇది. ఇది ధర్మానికి, ఎందుకంటే అందరూ చేసుకోలేనిది. ఆవు పేడను చూస్తే చీ అనుకునే వాళ్ళకి కూడా ఒక రూపాన్ని మనం తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తే మొక్కుతారు. అటువంటి మొక్కే స్థితికి వీటన్నిటినీ తీసుకురావటం అనేది మాకు ఎవరూ నేర్పల. మా అవసరాలు మమ్మల్ని ఆ విధంగా పరిగెత్తిచ్చాయి. ఎలా బతికించాలి, ఒక 200 గోవులు బతికించాలంటే మాటలు కాదు. ఎవరిని యాచించకుండా ఇలాంటి ఒక ఆలోచన చేస్తూ ఇవన్నీ చేసుకురావటం. ఇవాళ మన వరకు ఏ తల్లి చేతికెళ్ళి ఏ పూజలు అందుకుంటాడో గణపయ్య మనకు తెలియదు. ఆ తల్లి ఆశీస్సులతో గోమాత మేము అందరం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి అనే ఒక కోరికతో ఈ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. గురుగారు, గోమయం అంటేనే ఎంతో పవిత్రమైంది. అలాంటి పవిత్రమైన గోమయంతో పవిత్రమైన వినాయకుడిని తయారు చేస్తున్న ఈ ఆలోచన ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? ఇదంతా గత 15 సంవత్సరాలుగా చిన్నగా మొదలుపెట్టామమ్మా. ఎందుకంటే ఆవు పేడని మనం ఏంటంటే గోమయ వసతే లక్ష్మి అంటారు. లక్ష్మీదేవి గోమయంలో ఉన్నది అని తెలుసుకున్నప్పుడు ఆ లక్ష్మీదేవిని తీసుకెళ్ళి వాకిట్లో వేయటం ఎలాగా అని మనసుకి కలిగింది. దీంతో ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలలోంచి 15 సంవత్సరాల క్రితం పుట్టింది. పుట్టిన తర్వాత ఒక్కొక్క చిన్న స్టెప్పులు వేసుకుంటూ చాలా చిన్న విగ్రహాల దగ్గర నుంచి మొదలు పెట్టాం. వచ్చే సంవత్సరం 4 అడుగుల విగ్రహాలు, ఇంతవరకు ప్రపంచంలో ఎవరు కూడా 4 అడుగుల గోమయ విగ్రహాలు తయారు చేయలేదు. ఆ స్థాయికి ఈ 15 సంవత్సరాల్లో మనకి అనుభవం కానీ, ఆలోచనలు కానీ, దానికి కావాల్సిన ప్రణాళికలు కానీ చేసుకునేందుకు అవకాశం కలిగింది. దీంతో ఏం జరుగుతుంది అంటే 10 మందికి ఉపాధి కలిగించే అవకాశం కలుగుతుంది. ఇప్పటి వరకు ఎంతమందికి ఉపాధి కలిగింది? మనం ఒక 20 మంది దాకా ఉపాధి కలిగించామమ్మా. దీనిలోనే వాళ్ళకేమవుతుందంటే ఇళ్లల్లో ఖాళీగా కూర్చోకుండా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ యొక్క దినచర్యలో ఇది ఒక భాగం అవుతుంది. రెండవది ఏంటంటే ఆవు పేడ ఉండటం మూలాన ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. వాళ్ళంతా సమాజం అంతా పీసెస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే ప్రాస్పరిటీ ఉంటుంది. ఆ ప్రాస్పరిటీ అనేది అందరికీ అందుతోంది ఒకటి. రెండవది ఏంటంటే ఇది దైవంగా భావించి, అంటే నేను చేస్తుంది గణపతి విగ్రహాన్ని, ఆ స్వామి అనుగ్రహం మూలాన బాగుండాలి అనే భావనతో చేసినప్పుడు అది చాలా పవిత్రమవుతుంది. ఎందుకంటే ఆ భావనతో చేసి దాన్ని దిద్ది చాలా ఎందుకంటే ఏ తల్లి చేతుల్లోకి వెళ్ళి ఏ తండ్రి చేతుల్లోకి వెళ్ళి పూజలు అందుకుంటుందో తెలియదు. అలాంటి విగ్రహాలు వీళ్ళందరి చేత చేయించాలి అనే ఒక సంకల్పం కలిగింది. దాంతో ఎంప్లాయ్మెంట్ ఇవ్వటం, చేయటం, రకరకాల ప్రాంతాలకి, అంటే మనం చేస్తున్నామని తెలిసిన తర్వాత రకరకాల ప్రాంతాల నుంచి వాళ్ళు వచ్చి చూడటం, వాళ్ళందరూ తీసుకువెళ్ళి
చెయ్యటం, అందరికీ పంచటం, ఇవన్నీ చేయటం మూలాన ఇవాళ గోమయ వినాయకుడికి ఒక ప్రాశస్యం వచ్చింది అనేది గ్యారంటీ, జనాలందరికీ తెలిసింది. రెండోది ఏంటంటే దీనిలో ఉండే సైన్స్ కూడా అందరికీ అర్థమవుతోంది. ఇవాళ పర్యావరణ పరిరక్షణకి గోమయ వినాయకుడు చాలా ఉపయోగం అనేది అర్థమవుతుంది. అయితే చాలా పెద్ద మార్కెట్ ఉందమ్మా, మార్కెట్ లేదని కాదు, చేయగలిగే సత్తా ఉండాలి మనుషుల్ని. ఇవాళ ఏమైపోతుందంటే గవర్నమెంట్ ఇచ్చే కొన్ని రాయితీల మూలాన ప్రజలు పనులు చేయడానికి ఇష్టపడాలి. ప్రజలు కనుక దీని వైపు మొగ్గు చూపించి ఇళ్లలో కూడా కూర్చుని వాళ్ళు చేసి మనకి పట్టుకొచ్చి ఇవ్వచ్చు. అలాంటి ప్రోడక్ట్లు కూడా మనం చాలా రకాలు చేస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది గోశాలలో కూడా నడిపిస్తున్నాం. ఇలాంటి విషయాలన్నీ కనుక చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఇది మన దేశంలోనే కాకుండా విదేశాలకు కూడా వెళ్ళి పూజలు అందుకున్నాడు గణపయ్య. మా అదృష్టం ఏమిటంటే ఈ దేశంలో అభిమానించే దానికన్నా అక్కడి నుంచి తెలుసుకుని వాళ్ళు మాకు కావాలి, మేము చెయ్యాలి అని చెప్పి ఇక్కడి నుంచి వాళ్ళు ఎండిపోయిన పేడను తీసుకువెళ్ళి కూడా అక్కడ మచ్చులతో చేసుకుని పూజలు చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి గోమయము అనేది వేద ధర్మాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాం. అంతకన్నా పవిత్రమైన వస్తువు లేదు. కాబట్టి ఆ గోమయంతో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు, ఒకటనే కాదు మా దగ్గర మీరు కనుక చూస్తే ఫ్రేముల్లో తయారు చేసినవి ఉన్నాయి, తర్వాత తోరణాలు ఉన్నాయి, రాగి ప్రమిదలు ఉన్నాయి, 3 అగరబత్తులు 365 ఒత్తులతో ఉండేవి ఉన్నాయి. ఒకటి కాదు, తల నొప్పుకు వస్తే రాసుకునే మందుల దగ్గర నుంచి, ఒంటికి రద్దుకునే సోపుల దగ్గర నుంచి ఎన్నో నాకు తెలిసి కనీసం 150 రకాల ఉత్పత్తుల్ని మనం గోమయంతో, గోమూత్రంతో, పంచగవ్యాలతో చేయవచ్చు. ఆరోగ్యం. కాబట్టి ఆరోగ్యానికి, ఆనందానికి గోమాతని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఎంతో ఉంది. ఎందుకంటే ఇది సనాతన ధర్మానికి మూలం. కాబట్టి గోమాతను రక్షించుకున్నామా మన ధర్మం మనకు నిలబడుతుంది. గోమాతను రక్షించుకోలేక నిత్యము వదకి జరుగుతున్నా చూస్తున్నామా, విపరీతమైన మొన్న కరోనాకే మనం ఎంతో కరోనా చాలా 3 నెలల పాటు కదలలేకపోయినాం అనుకుంటున్నాం. ఈసారి వచ్చే ప్రకోపన ఏదైనా ఉన్నది అంటే మనుషులు పిట్టలు రాలినట్టు రాలిపోతారు. ఎందుకంటే ప్రకృతి భరించలేదు. ప్రకృతే గోమాత. నువ్వు ఎప్పుడైతే ప్రకృతిని నాశనం చేస్తున్నావో అది ఏమవుతుంది ఇవాళ చూస్తుంటే మీకు తెలుస్తోంది. వర్షాలు చూడండి ఎక్కడెక్కడో కొట్టుకుపోతున్నాయి, అన్నీ కొట్టుకుపోతున్నాయి, ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి, కార్లు కొట్టుకుపోతున్నాయి హైదరాబాద్లో. ఇలాంటి ప్రకోపనలన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే ప్రకృతి ప్రకోపిస్తే మనిషి అనేవాడు నిలబడ్డు. కాబట్టి చూస్తున్నాం, ఇంకా చూడబోయేవి చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే మనం ఎప్పుడైతే ధర్మబద్ధంగా ఉంటామో, గోమాతను ఎప్పుడైతే మనం అనుసరించి గోమూత్రాలతో ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఆ ధర్మం వైపు ఉంటామో ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయమ్మా. ఆరోగ్యము, ఆలోచనలు బాగుంటే ఆనందం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఈ పండగలు మన హైందవ సమాజంలో జరిగే ప్రతి పండక్కి కూడా గో పూజలు, గోమయంతో చేసిన వస్తువులతో మనం కార్యక్రమాలు జరుపుకుంటే మన సాంప్రదాయం యొక్క పవిత్రత పెరుగుతుంది. కాబట్టి ఆ పవిత్రతను మనం పెంచుకోవాలి. ఆ పవిత్రత ద్వారా వచ్చే ప్రతిఫలాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇవాళ మనం హోమగుండానికి పూజ చేయాలంటే ఆవు పేడతో అలుకుతారు, ఆవు పేడ కల్లాపు జల్లుతారు, దాని మీద ముగ్గులు వేస్తారు. అంటే పవిత్రత అనేది అంటే పంచగవ్య ప్రాసన అంటారు. ఈ 5 ఆవు ఇచ్చే 5టిని కలిపి మనం స్వీకరించి కార్యక్రమం చేసుకుంటే మన స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము కూడా శుద్ధి అయ్యి పవిత్రత చెంది మనం చేసే కార్యక్రమాల్లో ప్రతిఫలాలు ఎంతైతే అందుకోవాలో అంత అందుకునేందుకు ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి అటువంటి గోమాతని మన సనాతన ధర్మం మనకిచ్చింది. కాబట్టి మన తల్లి అనే భావనతో దాన్ని రక్షించుకోగలిగితే గోభారతం జరుగుతుంది, గో ఆరోగ్య భారతావని ఏర్పడుతుంది. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. జై గోమాత.